ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ జగన్ పర్యటన కోసం వైఎస్ఆర్సీపీ నేతలు జిల్లా పోలీసుల్ని అనుమతి కోరారు. అయితే భారీగా జనం వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు అడిగిన విధంగా అనుమతి ఇవ్వలేమని ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే కార్యకర్తలు జనాలు రావాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జగన్ పర్యటనకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలను ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. ఈ నెల 18న వైఎస్ జగన్ సత్తెనపల్లి మండలం రెంటసాళ్లకు వస్తున్నారని, ఆయన పర్యటన కోసం సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అనుమతి కోరనున్నారు. అయితే కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వారికి కావాల్సిన ఏర్పాట్లేమిటి అన్న పూర్తి వివరాలను తమకు ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. సుమారు 30,000 మంది వస్తారని తమకు తెలిసిందని, అంతమంది ఒకేసారి వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని అందుకే అనుమతి ఇవ్వలేదని అన్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి అనుమతిపై పరిశీలిస్తామని, పోలీసుల అనుమతి తీసుకోకుండా ఈ కార్యక్రమం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము వైఎస్ జగన్ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలు 100 మంది విగ్రహావిష్కరణకు వస్తే తమకు అభ్యంతరం లేదన్నారు ఎస్పీ శ్రీనివాసరావు. వైఎస్ఆర్సీపీ నేతలు కోరిన విధంగా అనుమతి ఇవ్వలేమన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే వీధి చాలా ఇరుకుగా ఉంటుందని, అప్పుడు జనాలు భారీగా వస్తే బందోబస్తు రీత్యా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయాలనుకుంటే గ్రామ శివారులో నిర్వహించుకోవాలని సూచించామన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వ ప్రజల ఆస్తులకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని లేఖ రాసి ఇస్తేనే అనుమతిస్తామన్నారు. ఇలాంటివేమైనా ఉంటే వారం రోజుల ముందు అనుమతులు తీసుకోవాలని, అప్పుడే సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల రీత్యా సాధ్యమైనంత వరకు పరిమిత సంఖ్యలోనే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానులు భారీగా తరలి వస్తారని, ఆ అభిమానాన్ని నిర్వాహకులు ఎలా లెక్కగట్టి చెప్పగలరని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా పోలీసులు ఈ కారణాలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇటీవల తెనాలి, రాప్తాడు, పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఏడాదిలోనే ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని, వీటి ద్వారా తేలిందని, అందుకే కూటమి నేతలు కుట్రలకు తెరతీస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెబుతున్నట్లుగా 3 కార్లు 100 మందితో పర్యటన ఎలాగని ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించడంతో వైఎస్ఆర్సీపీ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారా, పోలీసుల సూచనల ప్రకారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి.